బిర్యానీ చేసినప్పుడు మసాలా ఇలా యాడ్ చేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంతకీ ఈ మసాలా ఏంటి అనే కదా ఆలోచిస్తున్నారు. వీడియోని పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. నేను చూపించిన ఈ మసాలా ట్రిక్ అనేది ఒక స్టార్ హోటల్లో చూసి నేర్చుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దమ్ బిర్యానీ అంటే కంపల్సరీగా బ్రౌన్ ఆనియన్ కావాలి. అదేనండి, ఆయిల్లో రోస్ట్ చేసినవి. వాటి కోసం ఆనియన్ని ఇలా స్లైసులుగా కట్ చేసుకోవాలి. నేను వేసే బిర్యానీ క్వాంటిటీ 1 కేజీ. 1 కేజీ బిర్యానీకి 7 ఉల్లిపాయలని తీసుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్ని ఇలా ఆయిల్లో వేసి రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్ అంతటిని ఒకేసారి వేసేయకండి, ఆయిల్ పొంగి బయటకు వచ్చేస్తుంది. ఆనియన్ని ఆయిల్లోనే బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా కొంచెం వైట్ కలర్ ఉన్నప్పుడు తీసేయండి. దీంతో పాటు కొత్తిమీర, పుదీనా కూడా ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్కి మసాలా కలుపుకుందాం. కేజీ చికెన్కి 3 టేబుల్ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 3 స్పూన్లు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందాం. కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రౌన్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. 1 కేజీ దమ్ బిర్యానీ వేస్తున్నప్పుడు 1/2 లీటర్ పెరుగు వేసుకోవాలి. సో కేజీ పావు చొప్పున కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు గరం మసాలా వేసుకుందాం. 2 నిమ్మకాయలని జ్యూస్ తీసి వేసుకుందాం. మసాలాలన్నీ వేసిన తర్వాత ఒకసారి చికెన్ని బాగా కలుపుకోవాలి. స్టార్టింగ్లో మనం ఆనియన్ని ఫ్రై చేసిన ఆయిల్ని చికెన్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట నుంచి గంట సేపు పక్కన పెట్టుకుందాం. అరగంట తర్వాత చికెన్ని స్లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు రైస్ బాయిల్ చేయడానికి వాటర్ని రెడీ చేసుకుందాం. వాటర్లో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మార్కెట్లో బిర్యానీ మసాలాలు ఇలా హోల్ ప్యాకెట్లు దొరుకుతాయి అన్నమాట. వీటన్నింటినీ ఇప్పుడు ఈ వాటర్లో వేసేసుకుందాం. ఆ మసాలాలో గసగసాలు, టేస్టింగ్ సాల్ట్, కస్తూరి మేతి వస్తుంది. సో అవైతే ఇంపార్టెంట్ కాదనమాట. ఇప్పుడు వాటర్లో కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందాం. అలాగే స్పైసీనెస్ కోసం ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి రైస్ బాయిల్ అయినప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈలోగా మన చికెన్ బాయిల్ అవుతుంది కదా. ఈ చికెన్ బాయిల్ అయినప్పుడు చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మసాలాతో కలిసిపోతుంది. ఈ మసాలా అనేది బిర్యానీకి మెయిన్ ఫ్లేవర్ అనమాట. సో దీన్ని మనం కొద్దిగా తీసి పక్కన పెట్టుకుందాం. చికెన్ అడుగు పట్టకుండా ఒకసారి లైట్గా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ అనేది ఫుల్ బాయిల్ అవ్వకుండా హాఫ్ బాయిల్ మాత్రమే చేసుకోండి. ఎందుకంటే దమ్ వేసినప్పుడు దమ్లో కూడా మిగిలిన 50% బాయిల్ అవ్వాలి. సో 5 నిమిషాల తర్వాత మన చికెన్ అనేది హాఫ్ బాయిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీని మీద రైస్ని బాయిల్ చేసి వేసుకోవాలి. ఈలోగా మన ఎసరు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం గంట సేపు ముందు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది బిర్యానీ ఎసెన్స్ అనమాట. బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. రైస్ ఇప్పుడు 40% బాయిల్ అయిపోయింది. ఇలా మనం జాలీతోని వాటర్ లేకుండా రైస్ తీసుకొని చికెన్ మీద లేయర్లుగా వేసుకోవాలి. చికెన్ దమ్ అవుతున్నప్పుడు ఇందాక మనం ఆ వాటర్ అనేది తీసుకున్నాం కదా, ఆ గ్రేవీని ఇప్పుడు మనం ఇలా దీనిపైన వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదేంటి అనుకుంటున్నారా? పాలల్లోని 1 స్పూన్ పసుపు వేసి యాడ్ చేసుకున్నాను. దాన్ని మనం ఇలా వేసుకుంటే బిర్యానీ అనేది కలర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లోని ఒక 5 నిమిషాలు బిర్యానీని దమ్ అవ్వనివ్వాలి. ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు పైనుంచి కూడా కొంచెం గరం మసాలాని చల్లుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మీద మూత పెట్టి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని ఉడకనివ్వాలి.
సరిగ్గా 5 నిమిషాల తర్వాత మీ దగ్గర ఏదైనా పాత పడిపోయిన పెనం ఉన్నా ఇలా మనం దమ్ పెట్టుకొని 10 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. దమ్ అనేది బయటకు పోకుండా ఏదైనా బరువుని ఇలా మనం పైన పెట్టుకోవాలి. బిర్యానీ దమ్ అయ్యేలోపు బిర్యానీకి కాంబినేషన్గా రైతాని రెడీ చేసుకుందాం. దమ్ అయిపోయిన 10 నిమిషాలు వెంటనే మూత తీసేయకుండా స్టవ్ ఆఫ్ చేసుకున్న ఇంకో 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే మన దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో బిర్యానీని ఎప్పుడు సెంటర్లో నుంచి కాకుండా ఇలా కార్నర్లో నుంచి చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అడుగులోని వాటర్ మసాలా అనేది లేకుండా బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. లేట్ చేయకుండా ఇప్పుడు మనం దీన్ని ఫటాఫట్గా ప్లేట్లో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. సో గైస్, ఫైనల్లీ మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అనమాట. ఫ్రెండ్స్, నేనైతే ఇది ఫస్ట్ టైం చేశాను. ఇంతకు ముందు జస్ట్ చూసేవాడిని, ఎప్పుడు ట్రై చేయలేదు. సో మొదటిసారి అనమాట నేను ట్రై చేయడం. సో ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి నేనైతే మీకు టేస్ట్ చూసి చెప్తాను. ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. పర్ఫెక్ట్గా సెట్ అయింది. గైస్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలి అని చెప్పి. సో ఇదేం స్పెషల్ కాదు. ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్, బై బాయ్.